గోదావరి వరద ఉధృతి రోజురోజుకు పెరుగుతుంది. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి భారీగా వరద నీటిని దిగువకు విడుదల చేయడంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ముమ్మిడివరం, ఐపోలవరం మండలాల పరిధిలోని పలు లంక గ్రామాలు వరద ముంపును ఎదుర్కొంటుండగా ప్రజలు తమ పశువులు, వ్యవసాయ సామాగ్రిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పలు ప్రాంతాల్లో గోదావరి ఒడ్డు కోతకు గురవడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరద పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్న అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని సూచిస్తున్నారు. అంతా లంకలో మేపుకుంటామండి. గడ్డి ఎండుగడ్డి నిలబెట్టుకుంటాం. అవి కూడా మునిగిపోయి ఈ అనుకోకంగా వర్షాలు లేకుండా మేము అది అనుకోకంగా ఉన్నపోయి సడన్గా వచ్చేసి ఈ పశువులకి మేత లేకుండా వచ్చేసి పశువులు రోడ్ల మీద కట్టుకుని చుట్టూరు నీరుతో మేము ఉంటున్నాము. ఇదే విధంగా మాకు ఇంకో నిన్న గురజాబు లంకలో ఒక ముసలమ్మది పంపాటి సరస్వతి ఇల్లు పడిపోయింది. అప్పటికప్పుడు గ్రామస్తులంతా కూడా వెళ్ళి ఆవిడ సాయం చేసి ఆవిడని పక్కకు తీసుకొచ్చి ఇంకో ఇంట్లో పెట్టి ఆ ఇల్లుని అప్పటికప్పుడు అలా తొలగించి గ్రామస్తులంతా నిండికి వెళ్ళి గబగబా దాచుకున్నాం. అదేవిధంగా అలాగా ఇంకో 2 ఇల్లులు కూడా కోత గురైపోయి ఉన్నాయి. ఈ కోత గురించి మాకు ఏ విధమైన స్పందన లేదు. మాకు మెయిన్ ఎలా అంటే ఇప్పుడు దూడలకి, పశువులకి మేత కావాలండి. మేత అంటే అవతల పక్కన ఉండిపోయండి. ఇప్పుడు పడవ ఇచ్చారండి మేము వెళ్ళడానికి ఒక పడవ ఇచ్చారండి. ఇంకొక అడుగు కానీ అడుగున్నర కాని ఉడితే వాటికి అక్కడ మొత్తం మేత అన్నది ఉండదండి. తోలు తెచ్చుకోవాలండి. ఇప్పుడు ఈ ఊళ్ళో ఉన్నాయంటే ఇదిగో రోడ్డు మీద కట్టేయారండి. ఇంక వీటికి ఏమీ లేదండి. నిన్న నుంచి మాకు కూడా ఇప్పుడు పడవలు మాకు ఏనొక్కాలంతా పశువులకి దారి చూపితే బాగుంటుందండి. పాలు మేము వెళ్ళి తెచ్చామండి అదండి పడ మీదండి. మళ్ళీ డేంజర్గా ఉన్నా మరి తప్పదు కదండి. మరి పశువులను వదిలేసుకుంటే బాగోదు కదండి. అది ఇప్పుడు మళ్ళీ పడ మీద వెళ్ళాలండి. సార్ మాకు వరద వచ్చి అంతా మునిగిపోయింది సార్. మాకు 10 గంటలకి దోళ్ళు ఉన్నాయి సార్. మరి ప్రభుత్వం ఏమైనా సహకరించి ధాన్యానికి గడ్డి అని చూస్తారని ప్రభుత్వం కోరుతున్నాం సార్. మాకు మెయిన్ ఎలా అంటే ఇప్పుడు